ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించింది. విజయ హాస్పిటల్ సౌజన్యంతో వైద్య శిబిరం ఏర్పాటు చేయగా భారీ సంఖ్యలో జనం ఉచిత వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ప్రజల్లో అవగాహన కోసం ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సుజాత అందిస్తారు. అదికి పైగానే బిగ్ టీవీ ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించింది. శంకర్పల్లిలోని గోపులాపురంలో ఈరోజు ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించింది. అసలు వచ్చినటువంటి వాళ్ళని అడుగుదాము. అమ్మ, చూయించుకున్నావా? మంచిగా అనిపిస్తుంది ఇక్కడ? మంచిగా అనిపిస్తుంది. అంటే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే ఓపీ 500 ఉంటుంది, మళ్ళీ టాబ్లెట్స్ కూడా ఉంటాయి. ఇట్లా పెట్టడం వల్ల ఎలా అనిపిస్తుంది? ఇది మంచిదే, మంచిగా అనిపిస్తుంది. చెప్పండి, మీ గ్రామంలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ని నిర్వహించడం ఎలా అనిపిస్తుంది? నేను గోపులారం గ్రామ సర్పంచ్ని. ఇక్కడ బిగ్ టీవీ వారి తరపున విజయ హాస్పిటల్ వారు నిర్వహిస్తున్నటువంటి ఉచిత మెగా క్యాంపు మా గ్రామస్తులకు ఎంతో సంతోషకరంగా అయింది. ఎందుకంటే ఇక్కడ పేద ప్రజలు ఉన్నారు కాబట్టి వాళ్ళు చూపించుకునే స్తోమత లేదు కాబట్టి వీళ్ళు విజయ హాస్పిటల్ వారు బిగ్ టీవీ వారి తరపున చేయిస్తున్నందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మా గ్రామస్తులకి మందులు ఇక్కడ ఏమైతే టెస్టులు అన్నీ ఫ్రీగా చేసి మా ప్రజలకు అందరికీ విజయ హాస్పిటల్ వాళ్ళు అందిస్తున్నారు కాబట్టి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇట్లాగే బిగ్ టీవీ వారు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నిర్వహించాలి. విజయ హాస్పిటల్ వారికి ఇంకా వేరే గ్రామాలకి అన్ని పేద ప్రజలు ఏదైతే ఉన్నో గ్రామాలకి వెళ్ళి ముందుండి నడిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చెప్పండి, ఇదంతా కూడా కొంతమేరకు పేదవాళ్ళు ఎక్కువగా ఉండేటువంటి ప్లేస్. కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాలన్నా డబ్బులు పెట్టాల్సి వస్తుంది, కానీ ఇక్కడ ఇలా ఫ్రీగా పెట్టడం ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు బిగ్ టీవీ విజయ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మెగా ఉచిత మెడికల్ క్యాంప్ పెట్టినందుకు మా దగ్గర చాలా బీద కుటుంబాలు ఎక్కువ 80% మీద ఉన్నాయి కాబట్టి ఈ యొక్క క్యాంప్ పెట్టడం వల్ల వాళ్ళకు రాకపోవడము, హాస్పిటల్ పోవడము ఇవి లేక ఇబ్బంది లేక చాలామంది ఈ షుగరు అవి పెట్టి ఇదవుతారు. కాబట్టి ఇవన్నీ మీరు పెట్టినందుకు మీకు బిగ్ టీవీ వాళ్ళకు వీళ్ళందరికీ మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ప్రస్తుతం విజువల్స్లో చూడొచ్చు, బీపీ షుగర్ టెస్టులతో పాటు అన్ని రకాల మెడిసిన్స్ ఇవ్వడం వల్ల ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు టెస్టులు నిర్వహించుకుంటున్నారు. ఇంజెక్షన్స్ అంటే వాళ్ళకి సంబంధించి ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే ఇంజెక్షన్స్ కూడా ఇవ్వడంతో పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి మనం వాళ్ళతో మాట్లాడదాము. అన్న, ఏ సమస్యతో వచ్చారన్న? ఏ సమస్య? మోకాళ్ళ నొప్పులు మేడం. నాకు చూపించుకున్నాను, టాబ్లెట్ వేస్తారు, బాగా అనిపిస్తుంది. అంటే ప్రతి టాబ్లెట్ కొనాలన్నా సరే డబ్బుతో కూడుకున్నది, ఇలా ఫ్రీగా పెట్టడం ఎలా? మంచిగా ఉంది మేడం. ఫ్రీ అంటే మంచిగా పేదవాళ్ళకు మంచిగా చేస్తారు, బాగానే ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, పెద్దవాళ్ళు అంటే ఇలాంటి ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం ప్రధాన ఉద్దేశము వృద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళలేరు, ఒకవేళ వెళ్ళాలన్నా వేరొకరి సపోర్ట్ కావాలి. కానీ ఇలా ఇంటికే వచ్చి వైద్యం అందించడం వల్ల ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చి చూయించుకునే అవకాశం కల్పిస్తుంది. పెద్దమ్మ, చూయించుకున్నావా? చూయించుకున్నా. ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడే చూయించుకున్నా కానీ బీపీ కూడా కంట్రోల్ మంచిగా చూసిండ్రు, సూదిచ్చారు. అంటే ప్రైవేట్ హాస్పిటల్కి ఎప్పుడన్నా పోతావా? పోతాము, చూస్తాము. డబ్బులు లేక కూడా పోము. మంచిగా వచ్చినందుకు కూడా మీకు నమస్కారం. అంటే మళ్ళీ ఇక్కడ ఇట్లాంటివి పెడితే బాగుంటుందా? పెట్టుర్రి, మా సర్పంచ్ ఉన్నాడు, పెట్టిపిస్తాడు. ప్రస్తుతం మనం చూడొచ్చు, అంటే వాళ్ళు బీపీ షుగర్ విలేజెస్ అనగా చాలామంది బీపీలని షుగర్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించుకోరు. కానీ షుగర్ లెవెల్ పెరిగినా, బీపీ పెరిగినా, డౌన్ అయినా చాలా సమస్యలు వస్తాయి. వాటి గురించి ఇటు డాక్టర్స్ వాళ్ళకి అవగాహన కల్పించడంతో పాటు ఈ మెడిసిన్ కూడా ఇస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు, ఉదయం నుంచి ఉచిత మెగా మెడికల్ క్యాంప్లో పాల్గొని ప్రతి ఒక్కరూ మెడిసిన్ తీసుకోవడము, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను కూడా డాక్టర్స్కి చెప్పడం వల్ల ఇంజెక్షన్స్, మెడిసిన్స్ అన్నిటినీ కూడా ఇస్తున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాము. అమ్మ, చెప్పండి అమ్మా, ఏ సమస్యతో వచ్చారు? నాకు చాలా దమ్ము ఉంది, దగ్గు వస్తుంది, అందు గురించి వచ్చినమ్మా. చెక్ చేయించుకున్నారా? చెక్ చేయించుకున్నాం. మెడిసిన్స్ ఇచ్చారా? ఇచ్చారమ్మా. ఫ్రీగానే ఇచ్చారా? ఫ్రీగానే ఇచ్చారు. బాగానే ఉందమ్మా, బాగానే ఇచ్చారు, మంచిగానే ఇచ్చారు, మంచిగానే అనిపిస్తుంది. నేను చాలా భయపడ్డా ఏం ప్రాబ్లం అని, కానీ డాక్టర్లు మంచిగానే చెప్పారు, వీక్ ఉన్నామని చెప్పారు. నేనేమన్నా ప్రాబ్లం ఉందేమని భయం అయింది నాకు.
తనకి ఆయాసం రావడం ఇలా సమస్య ఉంది. కానీ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాలి అని అంటే లక్షలాది డబ్బులు కావాల్సి వస్తుంది. దాంతోపాటు అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఒక భయం కూడా ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్స్ చెక్ చేసి విజయ హాస్పిటల్ డాక్టర్స్ ఉదయం నుంచి కూడా ఇక్కడ వచ్చినటువంటి పేషెంట్స్కి వాళ్ళకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యల గురించి అడిగి తెలుసుకొని ఆ తర్వాత వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలతో పాటు వాళ్ళకి కావాల్సినటువంటి ఉచిత మెడిసిన్స్ ఇస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. అంటే బీపీ షుగర్తో ఎక్కువగా బాధపడే వాళ్ళు వస్తూ ఉంటారు కాబట్టి ఆ టెస్టులను కూడా డాక్టర్స్ నిర్వహిస్తున్నారు. ఈసారి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే డబ్బులు ఖర్చు అవుతాయి. కానీ ఎవ్రీ మంత్ ఒకసారైనా ఇక్కడ ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తే కొంతమేరకు మాకు ఖర్చులు తగ్గడంతో పాటు ఆరోగ్యంగా ఉండడము, వాళ్ళకి అవేర్నెస్ కూడా హెల్త్కి సంబంధించి బీపీ షుగర్ టెస్టులు చేయించుకోవడము, వాళ్ళు తినవలసినటువంటి ఫుడ్ ఏంటి, వాళ్ళు తినకూడనటువంటి ఫుడ్ ఏంటి, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, సమ్మర్లో వాళ్ళు ఏ విధంగా వాటర్ని తీసుకుంటూ వాళ్ళ ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు డీహైడ్రేషన్ కాకుండా కాపాడుకోవాలి, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా డాక్టర్ సలహాలు సూచనలు ఇవ్వడం కూడా చాలా సంతోషంగా ఉంది అని చెప్తున్నారు గ్రామస్తులు. కెమెరామెన్ సురేష్తో సుజాత, శంకర్.